వ్యూవర్స్ అందరికి కూడా నమస్కారం. మన రాష్ట్రానికి సంబంధించి గత ముఖ్యమంత్రి విద్యుత్ కొనుగోలు దాంట్లో 1750 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నాడు అనేది అమెరికా వాళ్ళు కనుక్కుంటే తప్ప మన వాళ్ళకి తెలియదు. మన సన్నాసులు ఎంత తెలివిగా ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు బయటకు తీసుకొచ్చి కుంభకోణాన్ని అక్కడ కోర్టులో పెట్టిన తర్వాత ఇది బయటకు వచ్చింది. సరే, 1750 కోట్లు అంటే వీళ్ళకి చాలా చిన్న అమౌంట్ లాగా అనిపించవచ్చు. కానీ రానున్న కాలంలో అది రాష్ట్ర ప్రజల మీద 1,50,000 కోట్లు భారం పడేటువంటి పరిస్థితి. ఇతర రాష్ట్రాలకేమో ₹90 ఇచ్చి మనకి 2.49కి కొనే విధంగా ఒప్పుకున్నందుకు గాను డబ్బులు ఇచ్చారు. తిరుపతిరావు గారు చెప్తా ఉన్నారు. ఆయన చెప్పింది ఒక్క ముక్క అర్థం కాల. డిఫెండ్ చేస్తున్నాడు. ఆయన నిజం ఒప్పుకుంటూనే ఏదేదో చెప్తూ కాంగ్రెస్ మీద తీవ్రమైన అభియోగం చేశాడు. ఏంటి ఏ టు జెడ్ కుంభకోణాలు. ఎవరు చెప్పారు? ఈ రాష్ట్రానికి ఏమీ చేయని వెంకయ్య నాయుడు, నోరేసుకుని పడిపోయే వెంకయ్య నాయుడు చెప్పాడంటే ఈయనతో ఏ టు జెడ్ కుంభకోణాలని. మరి ఏ టు జెడ్ కుంభకోణాల్లో మీరున్న 10 సంవత్సరాల్లో ఏ ఒక్కటైనా మీరు దిగ్గు తేల్చారా? రఫేల్ కుంభకోణం బయటకు వచ్చింది, దాన్ని నీరు గార్చేశారు. ఏం చేశారు? ఎక్కడుంది ఇది తెలుసా మనకేమన్నా? మోడీ గారు చేసినటువంటి కుంభకోణాలు కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నిటిని కూడా నిర్వీర్యం చేసి అమ్మటం తప్ప ఒక్క సంస్థ అయినా ఈ దేశంలో పెట్టగలిగాడు ఆయన? చెప్పమని ధైర్యంగా ఫలానా సంస్థ మేము పెట్టామని చెప్పి ఉన్న సంస్థలన్నిటినీ నీరుగార్చడం తప్ప. మరి ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ నిమిషంలో రద్దు చేశారు మీరు. ఇతర దేశాలు ఈ కుంభకోణాన్ని చూసి వాళ్ళ యొక్క అగ్రిమెంట్లు రద్దు చేసుకుంటుంటే మీరు ఎందుకు రద్దు చేయలేకపోయారు? జగన్ తీసుకున్న నిర్ణయం 1750 కోట్లు మీకు చిన్న అమౌంట్ లాగా కనిపించవచ్చు, కానీ భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని పీడించేటువంటి పెద్ద వ్యవహారంగా అది మారబోతా ఉంది. మరి మీరు ఎందుకు ఆ వ్యవస్థను రద్దు చేయలేకపోతున్నారు? అన్నారు కదా తిరుపతిరావు గారు, మేము సీరియస్ గానే ఉన్నామండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి చర్చించారు, మేమేమి స్పేర్ చేయమని అన్నారు ఆయన. పవన్ కళ్యాణ్ గారు చర్చించినట్టు ఎవరికి చెప్పారు? నిన్న ప్రధానమంత్రిని కలిశాడు. ఈ విషయం ఎందుకు ప్రస్తావించలేదు? ప్రస్తావిస్తే మీడియాలో ఎందుకు రాలేదు? లేదు, మీడియాలో ఆయన అడ్రస్ చేశారు. మేము ఈ విషయాన్ని ఇక్కడ నేను బహిర్గతంగా మాట్లాడను, చంద్రబాబు గారు మేమందరం కేబినెట్ లో కూడా దీన్ని ఎలా ప్రొసీడ్ అవ్వాలో డిస్కస్ చేస్తాము, ఇది నేను మాట్లాడుతున్నాను, ఇక్కడ స్పందించను అన్నారు. లేదు ప్రెస్ లో అడ్రస్ చేశారు ఆయన. చేశారమ్మా, ఇవన్నీ సన్నాయన కూళ్ళమ్మా. కూటమిలో వాళ్ళు కలిసి ఉన్నారు కాబట్టి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలా? జగన్మోహన్ రెడ్డి మీద యాక్షన్ తీసుకుంటానికి టైటిల్ యాక్ట్ రాగానే మొదటి సంతకం ఎలా పెట్టారు? ఎలా తీసుకోగలిగారు? కెన్యా, ఆస్ట్రేలియా ఇలాంటి దేశాలన్నీ రద్దు చేసుకున్నప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని మీరు చేశారు కుంభకోణం మేము అంటలా. జగన్ హయాంలో జరిగింది. మీరు ఎందుకు దాన్ని రద్దు చేసుకోలేకపోతున్నారు? కాంగ్రెస్ మీద ఆరోపణలు చేయటం కాదు, మీరు ఏమైనా నిరూపించగలిగారా? ఏమైంది బోఫర్స్ కుంభకోణం? ఏ కుంభకోణం నిరూపించారు? మీరు ఎవరికి శిక్షలు వేశారు? మీరు 10 సంవత్సరాల్లో న్యాయ కోవిదులు చెబుతున్నారు. న్యాయ కోవిదులు కాదు చెప్పాల్సింది, కోర్టు చెప్పాలి. జడ్జిమెంట్ కోర్టు జడ్జిస్తారు. కాబట్టి జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాల్సిందే, లేదు సిబిఐతో ఎంక్వైరీ చేయాల్సిందే, లేదు సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయాల్సిందే. ఈ వ్యవహారం తేలాల్సిందే. కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అది. బీజేపీ వాళ్ళు గుజరాత్ దొంగలు ఖచ్చితంగా చెప్పాలంటే 64వ ప్లేస్ లో ఉన్న వ్యక్తి 5వ ప్లేస్ లోకి ఎలా వచ్చాడు? అంతకుముందు ఎందుకు రాలేదు? ఈ దేశాన్ని నిర్మించిన భాగస్థులైన తాతా పిల్లలు ఎక్కడున్నారు? గోయంకాలు ఎక్కడున్నారు? వాళ్ళంతా కనపడుతున్నారు అప్పుడు మీడియాలో ఎక్కడైనా. ఏమైపోయారు వాళ్ళంతా? 10 సంవత్సరాల్లో అంబానీ, అదానీలు పైకి ఎలా రాగలిగారు? మోడీ గారి సహకారం, అమిత్ షా సహకారంతోనే రాగలిగారు. మరి ఇప్పుడు ఇన్ని జరుగుతున్నా, పార్లమెంట్లో ఎంత అల్లరి జరుగుతున్నా, ఎన్టీపీసీలోకి బొగ్గు కుంభకోణంలో మళ్ళా రావడానికి అదాని ట్రై చేస్తున్నాడంటే, ఈ కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి ఒక ఎంపీ దానికి సహకరిస్తున్నాడంటే, వీళ్ళు ఖచ్చితంగా మోడీని వ్యతిరేకించే ధైర్యం కానీ, అడిగే అధికారం కానీ, అడిగే శక్తి కానీ ఈ కూటమి ప్రభుత్వానికి లేదు. ఖచ్చితంగా తెలుస్తా ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు. ఉన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం, ఈ ముగ్గురు ఒకే దాంట్లో ఉన్నారు. మీకు ఎందుకంత భయం? అబ్సల్యూట్ మెజారిటీ 160